నమస్తే వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. రాంపచోడవరం నియోజకవర్గ వైరామవరం మండలం చామగడ్డ పంచాయతీ దబ్బమామిడి గ్రామంలో ఓట్లకు తప్ప సౌకర్యాలకి పనికిరాని గ్రామంగా దబ్బమామిడి గ్రామం మారింది. ఈ మండుటెండకాలంలో గుక్కెడు నీళ్లు కూడా కరువుగా మారాయి. మంచినీళ్ల కోసం మైలు దూరం పరిగెత్తాల్సిందే. ఊర్లో ఉంటే ఓట్లు తప్ప ఆ ఊర్లో ఉన్న సమస్యలు మాత్రం ఏ రాజకీయ నాయకులు ఏ ప్రభుత్వ అధికారికి కనబడటం లేదు. ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించి అందరికీ త్రాగునీరు అందేలాగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. స్నానం కూడా అయ్యే నీళ్ళు వాడుతున్నారు అన్నం వండుకోవడానికి. దీన్ని బట్టి జ్వరాలు రావడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అదే నీటిలోని మనము నడిచి అదే నీటిలో నీళ్లు పట్టుకోవడం. నీళ్లు కూడా చాలా మురికిగా ఉన్నాయి. చూడండి ఇలా సమస్యను అయితే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఓట్లు కావాలని ప్రతి నాయకులు వస్తున్నారు, ప్రతి పార్టీ వాళ్ళు. ఇప్పుడు వచ్చే ప్రతి ఎన్నికలు పార్టీకి సంబంధించిన నాయకులు ముందు వీళ్ళకున్న ఒక అవసరత నీటి కొరత. ఇప్పుడు చూస్తే సమ్మర్ ఏప్రిల్లోనే ఎండలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ముందు చూస్తే కనుక మే నెల వచ్చేలా ఉంది. ఆ మే నెలలో నీటి కొరత ఇంకా ఇబ్బందిగా ఉండేలా ఉంది. చూడండి నీరైతే ఈ ఊరు మొత్తానికి కొద్దిగా చిన్న కాలువ ఉంది అంతే. ఈ కాలువలో వాటర్ మే నెల వస్తే ఎండకి ఎండిపోద్ది. అప్పుడు వీళ్ళకి నీటి కొరత అయితే తీవ్ర ఇబ్బందులు పడేలా ఉన్నారు. చుట్టుపక్కల నీళ్ళు తెచ్చుకోవాలనుకుంటే కనుక కనీసం 5-6 కిలోమీటర్లు వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి నాయకులు తర్వాత అధికారులు వీళ్ళ సమస్యపై స్పందించాలని కోరుచున్నాం. ఇది వైరావరం మండలం దబ్బమామిడి విలేజ్ అనే ఊరు. వైరావరం నుండి ఇది 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి తక్షణమే నాయకులు ఈ సమస్య పరిష్కరించాలని కోరుచున్నాం.